జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపొందిన నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆయనతో ప్రమాణం చేయించారు. శాసనసభలోని స్పీకర్ ఛాంబర్లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, అజరుద్దీన్తో పాటు మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. తనకి అండగా నిలబడిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, సీఎం రేవంత్తో పాటు ఎమ్మెల్యేగా గెలిపించిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు నవీన్ యాదవ్ ధన్యవాదాలు తెలిపారు. 76వ రాజ్యాంగ దినోత్సవం నాడు ప్రమాణ స్వీకారం చేయటం సంతోషంగా ఉందన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరిస్తూనే నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు నవీన్ యాదవ్. నవీన్ యాదవ్ వి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడైన నవీన్ యాదవ్ వి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ప్రమాణ స్వీకారం జరిగింది. కాన్స్టిట్యూషన్ డే రోజే నేను ప్రమాణం చేయడం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను, అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఈ ప్రమాణం మా ప్రాంత ప్రజలు పెట్టుకున్నటువంటి నమ్మకానికి ప్రమాణం అని తెలియజేస్తూ, వారు పెట్టుకునే నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా వారి సమస్యలు, ప్రాంత అభివృద్ధి, వారి సమస్యలన్నీ కూడా వారి సమస్యలు పరిష్కరిస్తూ ప్రాంత అభివృద్ధిని, డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తూ మంచి పేరు సంపాదించుకుంటానని తెలియజేస్తూ, పెద్దలు కాంగ్రెస్ పార్టీ పెద్దలు, ముఖ్యమంత్రి గారికి, అధిష్టానానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకుంటానని చెప్పి తెలియజేస్తూ అందరూ